తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మేము తూచా తప్పకుండా చేస్తామని మేము ప్రతి కార్యాలయం మీద బోట్లు పెట్టి మరీ కూడా ప్రదర్శించాం. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వమో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 31 హామీలు అన్నారు, ప్రతి హామీ తీరుస్తామని చెప్పారు. హామీ తీర్చడమే కాకుండా హామీల మీద మాకు స్పష్టత ఉంది. డబ్బులు కదువలేదు, మేము సంపద సృష్టిస్తాం. సంపద సృష్టించిన దాంట్లో నేను నిష్ఠాష్ని, నేను ఎక్స్పర్ట్ని. నేను ఇచ్చే ప్రతి హామీ కూడా నాకు ఒక క్లారిటీ ఉంది. ఎన్నెన్ని డబ్బులు కావాలో అన్నిన్ని డబ్బులు మేము సమకూర్చుకుంటామని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలు, గెలిచిన తర్వాత అబద్ధపు పనులు. ఇలా పరిపాలనే అంత అబద్ధంతో నడుస్తుంది. మరి ఈరోజు సూపర్ 6 గురించి అందరూ అడుగుతూ ఉంటే ఈయన డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ రకరకాలుగా చెప్తూ ఉన్నారు. ఏమని? జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పులు ఊబిలోకి వెళ్ళిపోయాం, మేము అనుకోని రీతిలో అప్పులు అయిపోయినాయి అని చెప్పి ఒక్కొక్కరు ఒకరు 14,000 కోట్లు, ఒకరు 15,000 కోట్లు, ఒకరు 10,000 కోట్లు, ఒకరు 9,000 కోట్లు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అప్పులు చెప్తూ ఉన్నారు. మరి ఈరోజు కొత్తగా నిన్నే 2 రోజుల క్రితం నీతి ఆయోగ్కి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ ప్రజెంటేషన్లో ఆయన చెప్పింది ఏంటంటే, సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించిన తర్వాతే సూపర్ 6 గురించి ఆలోచిస్తాం అని చెప్పకనే చెప్తున్నారు. సూపర్ 6 అనేది ఇక మర్చిపోండి అని చెప్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే, ఒక డేటా ఒకటి ప్రజెంట్ చేశారు. నీతి ఆయోగ్కి ఒక డేటా ప్రజెంట్ చేశారు. జనరల్గా నీతి ఆయోగ్ ప్రజెంట్ చేస్తారు, కానీ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఈయన ఓన్ ఇంటర్ప్రిటేషన్, ఒక డేటా మిస్ఇంటర్ప్రిటేషన్ చేశారు. ఎలా చేశారు డేటా ఇంటర్ప్రిటేషను? ఆయన సెలెక్టివ్ పీరియడ్ని ఎన్నుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు పరిపాలిస్తే ఆయన సెలెక్టివ్గా 2022 నుంచి 2023 వరకు సెలెక్ట్ చేసుకున్నారు. ఆ 2022 నుంచి 23 ఫైనాన్షియల్ ఇయర్ని ఈయన గతంలో పనిచేసిన, ఏదైతే 2019 నుంచి 24 వరకు పనిచేసిన దిగిపోయే టైంకి 2018 నుంచి 19 వరకు ఉన్న టైం పీరియడ్తో కంపేర్ చేసి, నా టైం పీరియడ్లో ఇదిగో డేటా ఇంత పుష్కలంగా ఉంది, నేను రాష్ట్రాన్ని ఇలా పరిపాలించానని చెప్పుకుంటూ వస్తున్నారు. ఆయన చెప్పిన దాంట్లో 2022-23 ఎందుకు చేశారు? చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న 5 సంవత్సరాలు డేటా ఇంటర్ప్రిట్ చేయొచ్చు కదా, చేయలే. ఎందుకని చేయలేదు? 2022లో, 21లో, 20లో 3 సంవత్సరాలు, 20 నుంచి 21, 21 నుంచి 22, 22 నుంచి 23 వరకు కూడా కోవిడ్ పీరియడ్ వచ్చింది.